హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1135కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఎవ్రీ ఇయర్ మనకి WWDC అయితే జరుపుతూ ఉంటుంది కదా. సో ఈ ఇయర్ WWDC డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జూన్ 6వ తారీఖు నుంచి మనకి 10వ తారీఖు వరకు వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే జరపబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి మనకి కొత్త సాఫ్ట్వేర్ సంబంధించిన డెవలప్మెంట్ మీద వీళ్ళైతే ప్రదర్శిస్తారు. సో ఇక్కడ మనకి iOS 16 అలాగే మనకి వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఏవైతే యాపిల్ డివైసెస్ ఉన్నాయో వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీద అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వింటానికి ఉంటుంది. కాకపోతే ఇంకో 2 months ఉన్నట్టుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus Nord 2 5G ఆటం బాంబ్ అనే కన్నా దీన్ని మనం మానవ బాంబ్ అని పిలవచ్చు అనమాట. సో మరో మొబైల్ ఫోన్ అయితే పేలినట్టుగా మళ్ళీ న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇది జరిగి కూడా కొన్ని రోజులు అవుతుంది, అంటే 1 week అయిపోతున్నట్టుంది. లక్షయ్ వర్మ అనే ఒక కుర్రాడి తమ్ముడు అంట, బ్రదరు. సో తనకు సంబంధించిన మొబైల్ అయితే పేలిందని తను ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు. యాక్చువల్గా ఇంతకుముందు పేలిన వాటితో కంపేర్ చేసి ఇది చాలా డేంజర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇతను ఫోన్ కాల్ మాట్లాడుతుండగానే ఇది ఫైర్ అయిందంట. సో ఆ సిచ్యువేషన్లో ఇతను చేతికి ఇంజ్యూర్ అయితే అయింది, అంటే చేయి అయితే బర్న్ అయింది. ఇంకా కన్నబెల్లీలు కాలిపోయితే ఇంకా చాలా డేంజర్ అయితే అయ్యేది. అయితే ఈ ఇష్యూ మీద ఇతను దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కూడా అయితే తీసుకెళ్తే అక్కడ 2-3 రోజులు ఉంచుకొని తర్వాత దీన్ని పరిష్కారం కూడా వాళ్ళు ఇవ్వలేదని చెప్పి అయితే తెలుస్తుంది OnePlus నుంచి. ఆ తర్వాత ఇతను అయితే ట్విట్టర్లో దానికి సంబంధించిన ఫొటోస్ని పోస్ట్ అయితే చేసి దీన్ని వైరల్ అయితే చేశాడు. సో ఏమైందో ఏమో కానీ మొత్తానికి మరి ట్విట్టర్ నుంచి ఆ పోస్ట్ని కూడా అయితే రిమూవ్ చేశారు. ఏదైనప్పటికీ వాటికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇప్పుడు హల్చల్ అయితే చేస్తున్నాయి. సో ఎవరైతే Nord 2 5G మొబైల్ వాడుతున్నారో మీరు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మరి ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడే పేలిందంటే ఇది చాలా డేంజర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీ ఫ్యాన్ ఫెస్టివల్ సో అనౌన్స్ చేసిందనమాట. మనకి ఈ నెల 12వ తారీఖు వరకు ఈ మీ ఫ్యాన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి MI బ్రాండ్స్ మీద సో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటి మీద మీకు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేసిందనమాట షోమీ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు mi.comలోకి వెళ్ళి మీరు ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే అక్కడ ఎంత డిస్కౌంట్ ఉందనేది చూసుకొని మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ యాప్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఇది ఒక అప్లికేషన్ కింద అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. మనకి ఏవైతే మెడిసిన్స్ కావాల్సి వస్తాయో ఆ మెడిసిన్స్ మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. మొత్తం వచ్చేసరికి 20,000 పిన్ కోడ్స్ ఉన్న ఏరియాల్లో వీళ్ళు డెలివరీ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందున్న ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఈ ఫార్మసీ ఉందో దాన్నే వీళ్ళు సపరేట్ చేసి మరి హెల్త్ ప్లస్ అని చెప్పి తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి అందుబాటులో అయితే ఉందంట. సో ఇంకా iOS డివైస్ యూజర్స్ ఎవరైతే ఉంటారో యాపిల్ యూజర్స్ వీళ్ళకి వచ్చేసరికి త్వరలో ఈ అప్లికేషన్ అయితే అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫైర్ బోల్ట్ ఈరోజు 2 స్మార్ట్ వాచెస్ని అయితే లాంచ్ చేసింది. ఒకటి వచ్చేసరికి ఫైర్ బోల్ట్ రింగ్ 2 స్మార్ట్ వాచ్ అనమాట. ఇది 7 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. SpO2 అలాగే హార్ట్ రేట్ మానిటర్, స్లీపింగ్ మానిటర్ ఇలాంటివి అన్నీ అయితే ఉండనే ఉంటాయి. ఇది మనకి LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట. స్క్వేర్ షేప్లో అయితే ఈ వాచ్ వస్తుంది. డిస్ప్లే సైజ్ మీకు 6.69 inches HD టచ్ స్క్రీన్తో అయితే ఈ డిస్ప్లే వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రైస్ చూస్తే $3,999 ప్రైస్ పెట్టారు. మార్కెట్లో మనకి 3,000 లోపే ఇలాంటి స్పెసిఫికేషన్ స్మార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి. డీజోవే మనకి దొరుకుతున్నాయి. వీళ్ళదే మరొకటి కూడా వీళ్ళు లాంచ్ చేశారు, ఫైర్ బోల్ట్ ఇంక్రెడిబుల్ అని చెప్పేసి మరొకటి అయితే తీసుకొచ్చారు. ఇందులో సరికి మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 8వ తారీఖు నుంచి సేల్కి అయితే అమెజాన్ ద్వారా తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. దీని ప్రైస్ కూడా మనకి $3,999 ప్రైస్ అయితే పెట్టారు. ఇది చూడడానికి కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే డిస్ప్లే సైజ్ మనకి 1.3 inches అంట. కాకపోతే AMOLED డిస్ప్లే అయితే ఈ వాచ్ అయితే వస్తుంది. అయినప్పటికీ మనకి ఆ ప్రైస్ $4,000 అయితే ఉంది. అక్కడ మనకి AMOLED డిస్ప్లేతో వేరే బ్రాండ్లో ఆల్రెడీ వాచెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టాటా కర్వ్ EV వెహికల్ని ఈ రోజు అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. టాటా నెక్సాలో క్రుపోనో ఏదో ఒక మోడల్ని అయితే తీసుకురాబోతున్నారు వీళ్ళు, ప్రోటోటైప్ వెహికల్ని అని చెప్పి నిన్న మనం అనుకున్నాం కదా, నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను. అయితే ఆ వెహికల్ కాదు, అంటే అదే వెహికల్ మరి పేరు మార్చారు, మరి ఏమో తెలియదు. కానీ వీళ్ళు టాటా కర్వ్ అనే పేరు మీద అయితే ఈరోజు ఈ ప్రోటోటైప్ని అయితే లాంచ్ చేశారు. యాక్చువల్గా ఈ ప్రోటోటైప్ మనకి అందుబాటులోకి రావాలి అంటే ఇప్పుడు కాదు, మనకి 2024లోకి అయితే అందుబాటులోకి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఇది మనకి చూస్తుంటే టెస్లాకి ధీటుగా వీళ్ళు ఈ వెహికల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. టెస్లా ఇంకా ఇండియాలోకి అయితే ఎంటర్ కాలేదు. మరి 24 టైం కంటే ఇండియాలోకి టెస్లా కూడా ఎంటర్ అయిపోద్ది. మరి ఆ టైంలో వీళ్ళు ఎంతగా దీంతో పోటీ ఇస్తారో చూడాల్సి ఉంటుంది. దీని మైలేజ్ కూడా మనకి 400 నుంచి 500 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే విధంగా అయితే దీన్ని అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి హోండా GM అంటే రెండు సపరేట్ బ్రాండ్లు వీళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరు కొలాబరేట్ అయ్యి సో వెహికల్ని అయితే తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిందే GM మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు హోండా వాళ్ళతో అయితే డెవలప్ వెహికల్ని అయితే తీసుకురాబోతున్నారంట. అది కాకపోతే వీళ్ళు వచ్చేసరికి 2027 నాటికైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికోసం వీళ్ళు GM దగ్గర ఉన్న నెక్స్ట్ జనరేషన్ అల్టిమేట్ బ్యాటరీ టెక్నాలజీని అయితే వాడబోతున్నట్టుగా సో వీళ్ళైతే చెప్తున్నారు. సో
సో ఇంకా మనకి రాబోయే రోజుల్లో మొత్తం ఈవీ వెహికల్సే ఉంటాయి. సో మన టెక్ కమ్యూనిటీలోకి ఇప్పుడు ఆటోమొబైల్ కూడా వచ్చి చేరిపోయింది అనమాట. సో ఇకపై నుంచి మొబైల్ ఫోన్స్ టెక్ న్యూస్ ఎలా ఉంటుందో అలాగే మనకి ఈవీ వెహికల్స్ కూడా అయితే ఉంటాయి, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా అయితే వింటానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఒప్పోకి సంబంధించిన ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 65 వాట్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర అయితే ఉంది. ఏ మొబైల్ అనేది అయితే తెలియదు. సో మనకి ఈ నెల 12వ తారీఖున చూస్తే వీళ్ళు F21 Pro 4G అలాగే 5G వేరియంట్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. మన ఛానల్ వచ్చేసరికి 4G వేరియంట్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి బోట్ ఆడియో ఎయిర్ బేస్ ఎక్స్పార్ట్స్ ప్రో TWS ఇయర్ ఫోన్స్ అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో ఇవి వచ్చరికి మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో అలాగే IPX5 వాటర్ రెసిస్టెంట్తో అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ 13mm డైవర్స్ సైజ్ అయితే ఉంటుంది. దీని MRP ప్రైస్ చూస్తే 5,999 రూపాయలు ఉంది. కాకపోతే వీళ్ళు సేల్లోకి మాత్రం 1,199 రూపాయలకి అయితే తీసుకొస్తున్నారంట. చాలా వింతగా ఉంది కదా, అలాగే ఉంటాయి అనమాట వీళ్ళవి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మనం మీడియాటెక్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. మామూలుగా చూస్తే శాంసంగ్ ఏమైనా మొబైల్స్ తీసుకొస్తే వాటిలో వీళ్ళ ఓన్ ఎక్సినోస్ ప్రాసెసర్ని కానీ లేకపోతే క్వాల్కామ్ ప్రాసెసర్ కానీ అయితే వాడేది. మీడియాటెక్ని వీళ్ళు ఎప్పుడో చీప్గా అయితే చూస్తూ వచ్చారు. తర్వాత రీసెంట్ డేస్లోనే వీళ్ళు మళ్ళీ మీడియాటెక్ నుంచి ప్రాసెసర్లు అయితే తీసుకుంటున్నారు. M సిరీస్తో మరి చిప్ షార్టేజ్ వాళ్ళు తీసుకున్నారో లేకపోతే చవకగా వస్తున్నాయని తీసుకున్నారో లేకపోతే మీడియాటెక్ కూడా ఈ మధ్య క్వాల్కామ్ని కొట్టేసి ముందుకెళ్తుంది కదా, సో దానికోసం తీసుకున్నారు. దేనికోసం తీసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్లో మాత్రం మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇది క్వాల్కామ్కి ధీటుగా అయితే మంచి పోటీ అయితే ఇస్తుంది. ఇంకా క్వాల్కామ్ కన్నా కంపేర్ చేస్తే మనకి చీపెస్ట్ ప్రైస్లో అయితే ఈ ప్రాసెసర్ అందుబాటులో అయితే ఉంది. సో మేబీ నేను అనుకోవడం ఇదే రీజన్ అయ్యుండొచ్చు, ఎందుకంటే క్వాల్కామ్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాసెసర్లు అనేవి ఇంకా చీప్గా అయితే అందుబాటులోకి వస్తాయి. పర్ఫార్మెన్స్ విషయంలో చూస్తే ఇప్పుడు క్వాల్కామ్కి ధీటుగానే ఉంటున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు ప్రైస్ కటింగ్ వీళ్ళకి మనకు కాదు, మన దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ అనేసరికి 1,10,000 1,20,000 అదే రేటుకి అమ్ముతారు. కాకపోతే వీళ్ళ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు మీడియాటెక్ని తగులుకున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే S22 FE మొబైల్ అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది FE మొబైల్. ఇంకా అలాగే మనకి S23 సిరీస్లో మనం ఈ మీడియాటెక్ ప్రాసెసర్లను అయితే చూడడానికి ఉంటుందని చెప్పి న్యూస్ అయితే ఉంది. మరి దీన్నే అంటారు బళ్ళు బళ్ళు అవడం. అంటే శాంసంగ్ లాంటి ఫ్లాగ్షిప్ మొబైల్కి వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ వాడుతున్నారంటే చాలా బాగా ఇంప్రెస్ చేశారని అర్థం అవుతుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ S9 సిరీస్ మొబైల్స్కి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది డిస్కంటిన్యూ చేస్తున్నట్టుగా శాంసంగ్ అయితే చెప్పేసింది అనమాట. ఈ మొబైల్స్ మనకు వచ్చి 2018లో వచ్చినాయి, అంటే దగ్గర 4 సంవత్సరాలు సాఫ్ట్వేర్ మనకి వీళ్ళు సపోర్ట్ అయితే అందించుకుంటూ వచ్చారు. సో ఇకపై నుంచి సాఫ్ట్వేర్ అప్డేటర్ అనేది మనకి S9 సిరీస్కి అయితే ఇంకా ఉండదన్నమాట. ఇంకా వాటికి వచ్చేసరికి వీళ్ళ సర్వీస్ అంటే సపోర్ట్ సర్వీస్ అనేది ఇక తీసేస్తున్నారు. ఇక నెక్స్ట్ ను చూస్తే మనకి హానర్ మ్యాజిక్ బుక్ X14 అలాగే X15 రెండు ల్యాప్టాప్స్ అయితే ఈరోజు మన ఇండియాలో హానర్ లాంచ్ చేసింది. i3 అలాగే i5 10th జనరేషన్ ప్రాసెసర్లతో అయితే ఈ ల్యాప్టాప్స్ వస్తాయి. వీటి ప్రైజెస్ చూస్తే మాత్రం కొంచెం ఎక్కువైనాయి అని చెప్పాలన్నమాట. i3 ప్రాసెసర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 42,990 రూపాయలు ఉంటే i5 ప్రాసెసర్ ప్రైస్ చూసుకుంటే 51,990 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద కనుక చూస్తే వీళ్ళు ఇంకో 5,000 రూపాయలు తక్కువకే ఈ ల్యాప్టాప్స్ అయితే సేల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ ప్రైస్లో చూసుకుంటే అంటే ఇంకో 5,000 రూపాయలు తగ్గుతుంది కాబట్టి అక్కడైతే పర్చేజ్ చేయొచ్చు. కాకపోతే హానర్కి సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? సో ఇక్కడ చూస్తే రెడ్మీ అండ్ రియల్మీ సేమ్ ప్రైజ్లో అయితే వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ని అయితే అందిస్తున్నారు. సో వాళ్ళు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సర్వీస్ సెంటర్ పరంగా చూస్తే మామూలుగా చూసుకుంటే హార్డ్వేర్ పరంగా పెద్ద మార్పులు అయితే వీటిలో ఉండవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ AirPods Pro ఇవి వచ్చి మనకి దగ్గర 2 సంవత్సరాలు అయితే అయిపోవచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న AirPods Proని వీళ్ళు డిస్కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే మనకి AirPods Pro 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో వస్తాయని చెప్పేసి ఇప్పుడు మించుకు అయితే కన్ఫర్మ్ చేశాడు. సో దీని ప్రకారం చూస్తే మనకి ఈ ప్రైస్ 30,000 దగ్గర ఉండే అవకాశం అయితే ఉంది ప్రో వర్షన్ కాబట్టి. ఆల్రెడీ మనకి AirPods 3 అయితే మార్కెట్లో రన్ అవుతున్నాయి. సో వీటి ప్రొడక్షన్ కూడా వీళ్ళు ఇప్పుడైతే తగ్గించబోతున్నట్టుగా తెలుస్తుంది. 30% అయితే ప్రొడక్షన్ కూడా అయితే తగ్గించబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C31 ఈ మొబైల్ ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చిందనమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 8,999 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది. 3GB 32GB వేరియంట్. ఇందులో వచ్చేసరికి మనకి యూనిసాక్ 612 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు 9,000 రూపాయలు బడ్జెట్లో ఉన్నారు అంటే ఒకసారి వీడియో చూసి ఓకే అనుకుంటే మొబైల్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ చూస్తే మనకి జొమాటో అండ్ స్విగ్గీ ఈ రెండు సర్వర్స్ అనేవి మనకి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకేమో సో డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. చాలా మంది యూజర్స్ వీటిని అయితే ట్విట్టర్లో పోస్ట్ కూడా అయితే చేశారు. దీనికైతే వీళ్ళు ఏదో ఒక గ్లిచ్ అయితే ఉంది, అందువల్ల సో ఈ సర్వర్స్ అయితే డౌన్ అయినాయి అని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్తున్నారు. 2 ఫుడ్ డెలివరీకి సంబంధించిన సర్వీసెసే. సో వీళ్ళు ఒకేసారి 2 కంపెనీలు సర్వర్స్ అయితే డౌన్ అయినాయి. వీళ్ళు
వచ్చేసరికి మనకి అమెజాన్ వెబ్ సర్వీస్కి క్లయింట్స్ అనమాట వీళ్ళు. సో దీనికి అంటే ఈ అపరాధం అనేది వాళ్ళదే అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇది ఫస్ట్ టైం అయితే కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే కొన్ని పాపులర్ సోషల్ మీడియా అప్లికేషన్స్ అన్నది సర్వర్స్ కూడా సో ఇదే రకంగా అయితే డౌన్ అయినాయి. అవి కూడా మనకి అమెజాన్ వెబ్ సర్వీస్ క్లయింట్సే. సో వాళ్ళు కూడా అలాగే డౌన్ అయ్యారు. సో దీని మొత్తానికి కారణం అమెజాన్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. రేపు మన ఛానల్లో రియల్మీ GT2 Pro అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మీరు చేసుకోవాలి మరి.